వెల్కమ్ టు మెగా9 టీవీ. ఈ నెల 14వ తేదీన పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ నిర్వహించనున్నట్టు తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు తెలిపారు. పిఠాపురంలో ఈ నెల 12, 13, 14 తేదీల్లో జనసేన ఆవిర్భావ సభ సమావేశాలు ఉంటాయన్నారు. జనసేన ఆవిర్భావ సభ విజయవంతంపై తిరుపతి పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించామని ఆయన వెల్లడించారు. తిరుపతి పార్లమెంటు పరిధిలో జనసేన ఆవిర్భావ దినోత్సవానికి భారీగా పార్టీ శ్రేణులు పాల్గొనేలా చూడాలని నిర్ణయించామన్నారు. జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనాలని ఆయన కోరారు. 13వ తారీఖు కూడా పార్టీ పైన కార్యాచరణలు, ముఖ్యంగా 14వ తేదీ పవన్ కళ్యాణ్ గారు ఈ 10 సంవత్సరాల జనసేన పార్టీ ఆవిర్భవించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీలో జరిగిన ఈ 10 సంవత్సరాలు జరిగిన ఒడిదుడుకులు, ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసి గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం, అందులో భాగస్వామిగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అవడం చాలా సంతోషంగా. ఈ గత 5 సంవత్సరాల పాలనలో అందరూ కూడా చూసాము, రాష్ట్రం అధోగతి పాలైంది, అన్ని రంగాల్లో కుంటుపడింది, అభివృద్ధి శూన్యం, సంక్షేమం పేరుతో సొంత పేరు తెచ్చుకోవడమే కానీ సంక్షేమం కూడా పూర్తిగా అమలు చేయకుండా ఫెయిల్యూర్ అయ్యారు. అభివృద్ధి శూన్యం, ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు 5 సంవత్సరాలలో. గత ప్రభుత్వంలో 2014 నుంచి 2019లో జరిగిన 3 సంవత్సరాల కాలంలో రాష్ట్రం విడిపోయి 2 సంవత్సరాలు హైదరాబాద్లో ఉండి 3వ సంవత్సరం వచ్చి, ఆ 3 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి 14 నుంచి 19 ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని పూజలు చేసి అమరావతిని నిర్మించి ఆయన అమరావతి అని ఏర్పాటు చేసుకొని అక్కడ గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి సమక్షంలో అపోజిషన్ లీడర్గా అప్పుడు 2014-19లో ఉన్న అపోజిషన్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి కూడా ఇన్వైట్ చేసి రాజధాని అమరావతిలో పెట్టాలి అని పూజలు జరిపి పనులు పూర్తి చేసి, ఒక పక్క ఎమ్మెల్యే క్వార్టర్స్, ఒక పక్క ఆఫీసర్స్ క్వార్టర్స్, ఒక పక్క జడ్జి క్వార్టర్స్, ఒక పక్క జడ్జి కోర్టు బిల్డింగ్స్, సెక్రటేరియట్, ఇవన్నీ కూడా 3 ఏళ్ల కాలంలో పూర్తి చేయడం జరిగింది. కొన్ని రెసిడెన్షియల్ బిల్డింగ్స్ 4 అంతస్తులు, 10 అంతస్తులు, 15 అంతస్తులు బిల్డింగ్లు కూడా పైకి లేచాయి. దురదృష్టవశాత్తు ప్రభుత్వం కంటిన్యూగా లేకుండా పోయింది. అప్పటి 14 నుంచి 19 ప్రభుత్వం, 19లో దుష్టపాలన వచ్చింది. అవన్నిటిని కూడా ఎట్లయితే 19లో జరిగి ఆగిపోయినాయో అదే స్థితికి ఈ 2024 వరకు అదే స్థితిలో పాడుబడి చెట్లు మొలిచి రోడ్లు కూడా అధ్వానంగా తయారయ్యి, ఆ రోడ్లలో జరిగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా చెట్లు మొలిచిపోయి చాలా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మరలా ప్రజలందరూ కూడా గమనించారు. అనుభవశాలి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, చరిష్మా కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు తోడై మోదీ గారి సహకారంతో అమరావతిని పునరుద్ధరించి అమరావతికి కావాల్సిన నిధులు కేంద్రం నుంచి సమీకరించి అక్కడ జరుగుతున్న ఆఫీసర్స్ క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్, రోడ్స్ యథావిధిగా పనులు టెండర్లు పిలిచి కొనసాగడం తెలిసిన విషయమే. అమరావతి అభివృద్ధికి పోలవరం, ముఖ్యంగా పోలవరం ఆంధ్రుల జీవనాడి, అటువంటిది పోలవరం కూడా 5 సంవత్సరాలు, అంతకుముందు గత 5 సంవత్సరాలు చేసిన పనులన్నీ కూడా వృధా అయిపోయి ఫ్లడ్స్లో కొట్టుకుపోయిపోతే మరలా ఇప్పుడు దానికి కూడా కేంద్ర సహకారంతో అమరావతిని కూడా మొదలు పెట్టడం, అమరావతిని కూడా పరుగులు పట్టించడం జరుగుతోంది. మనమందరం కూడా తెలిసిన విషయం, చూస్తున్నాం టీవీలలో.
ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం, ఇంకో పక్క రైల్వే జోన్లు, విశాఖ భోగాపురం ఎయిర్పోర్ట్లు, ఒక పక్క ఇంకో పక్క ఇండస్ట్రియల్ పార్క్, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఐటీ కారిడార్లు, ఇవన్నింటిని కూడా ఎక్కడికక్కడ 6 నెలలు 7 నెలల కాలంలోనే ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచే పోలవరం విజిటింగ్ పెట్టడం, ఆ తర్వాత అమరావతిని చేయడం, ఆ తర్వాత సంక్షేమం అభివృద్ధి చేయడం, రాష్ట్రంలో గుంతలు కూడా పూడ్చలేని 5 సంవత్సరాల కాలంలో గుంతలన్నీ పూడ్చడం, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ మంత్రిగా గ్రామ స్వరాజ్యం సాధించే దిశగా దాదాపు 13,342 గ్రామ సభలు నిర్వహించి 4,800 కోట్లు కేటాయించి ప్రతి పల్లెలో సిమెంట్ రోడ్లు కానీ, అదేవిధంగా కాలువలు కానీ, మిగిలిపోయిన కుంటుపడిన రోడ్లన్నింటినీ కూడా పూర్తి చేయడం జరిగింది. దాదాపు 90% పూర్తయింది. ఇంకా ఒక 10% ఉంది. ఈరోజు గ్రామాల్లో ఉన్న ప్రతి సర్పంచ్, ప్రతి ఎంపీటీసీ, ప్రతి నాయకుడు ఆనందంగా ఉన్నారు. గత 5 సంవత్సరాలలో సర్పంచ్లకు విలువ లేదు, ఎంపీటీసీలకు విలువ లేదు, ఎవరికి లీడర్లకు కూడా విలువ లేకుండా జరిగింది. అటువంటిది ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గ్రామ స్వరాజ్యానికి వెలుగులు తేవడం మనమంతా చూసినాం. అంతేకాకుండా ఎన్ఆర్జీఎస్లో లక్షల మందికి ఉపాధి హామీని కూడా కల్పించడం జరిగింది. ఇవన్నిటినీ కూడా మనం ఈ 10 సంవత్సరాలలో పార్టీని ఎలా ముందుకు తీసుకొచ్చాం, ఎలా 175 స్థానాలకు 164 స్థానాలు ఎలా గెలుచుకున్నాం, ఇవన్నిటికీ నేను విశదీకరిస్తాడు. మన నాయకుడు ఒక 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలని మన రాష్ట్రంలో నిలబెట్టారు. జనసేన పార్టీ తరఫున 100% స్ట్రైక్ రేట్ సాధించిన ఏకైక పార్టీ జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు అనేసి కూడా ఈ సందర్భంగా మనం ప్రజలకు తెలియజేస్తాము, తెలియజేస్తారు.